హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వరల్డ్. టుడే మన వీడియో వచ్చేసి వెజిటేబుల్స్లో కింగ్ అయిన వంకాయతో ఒక న్యూ రెసిపీ అయితే చూపిస్తున్నాను. డైలీ మీరు ప్రిపేర్ చేస్తున్నట్టు కాకుండా ఒక్కసారి ఈ విధంగా స్పెషల్గా ప్రిపేర్ చేయండి. అది కూడా ఆనియన్ అండ్ వెల్లుల్లి లేకుండా. డెఫినెట్గా నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. సో ఇంకెందుకు లేట్, పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం వంకాయల్ని ఈ విధంగా రౌండ్గా సాల్ట్ వాటర్లోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 6 మీడియం సైజ్ వంకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు ఈ వంకాయ పీసెస్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్, సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్ ఇవన్నీ బాగా పట్టేటైతే బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే వంకాయ పీసెస్లో వేసాం కదా, అది ఇది కలిపి సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటినీ ఈ ఆయిల్లో అయితే వేసేసేయాలి. ఈ వంకాయ ముక్కల్లో వేసిన ఆయిల్ అయితే లాస్ట్కి ఉండిపోతుంది. ఆ ఆయిల్ కూడా అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ వంకాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చుట్టూ గ్రీన్ లేయర్ ఉంది కదా, ఆ గ్రీన్ లేయర్ అంతా కూడా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఒక 5 మినిట్స్ తర్వాత. వీటిని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. చుట్టూ ఉన్న గ్రీన్ లేయర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్ టర్న్ చేసేసి మరొక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 6 పచ్చిమిర్చి, నేనైతే 6 చిల్లీస్ తీసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు తీసుకోండి, ఎందుకంటే కర్రీలో ఇంకా మనం కారం యూజ్ చేయము. ఎంత కారం కావాలన్నా ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలానే కొంచెం పుదీనా ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 2 టొమాటోలు, అలానే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు ఫ్రై అయ్యాయో లేదో ఒకసారి చూసేద్దాం. ఓకే, వంకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను కదా, మీరు పర్పుల్ కలర్లో ఉంటాయి కదా, ఆ వంకాయలైనా సరే తీసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, ఆ టొమాటో పేస్ట్ అంతటిని అయితే దీంట్లో అయితే వేసేసేయాలి. ఈ టొమాటో పేస్ట్ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి ఆయిల్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అయితే సరిపోతుంది. చూసారా, 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 కప్ చిక్కటి పెరుగు అయితే వేస్తున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది చాలా గ్రేవీతో ఉంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. పెరుగు అయితే థిక్గా ఉంది కదా, సో కర్రీలో తొందరగా కలవదు. అదంతా కర్రీలో కలిసేంత వరకు అయితే మనం కలుపుతూ అయితే ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నిటిని అయితే దీనిలో వేసేసుకోవాలి.
ఈ గ్రేవీ అంతా కూడా వంకాయ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి అయితే కలిపేద్దాం. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచినట్లయితే ఆ గ్రేవీ అంతా కూడా వంకాయ పీసెస్కి అయితే పడుతుంది. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. వాటర్ వేసుకొని బాగా కలిపేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు టేస్ట్ని త్రిబుల్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేద్దాం. ఈ గరం మసాలా పౌడర్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది. ఈ పౌడర్ వేసిన తర్వాత కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఒక్కసారి అలా గరిటె తిప్పేసి ఒక 2 మినిట్స్ మూత అయితే అలా పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి అలా మూత తీస్తే వాహ్ వాహ్ అనిపించే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నీట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇదండి ఇవాల్టి స్పెషల్ వంకాయ కర్రీ. చూసారు కదా, ఎప్పుడు ప్రిపేర్ చేసుకునేలా రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా ఈ విధంగా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి చూసారంటే మాత్రం ఆ టేస్ట్ని మీరు ఎప్పటికీ మర్చిపోరు. టేస్ట్ విషయానికి వస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి టేస్ట్. ఓకే ఫుడీస్, మీరైతే డెఫినెట్గా ట్రై చేసేయండి. ట్రై చేసే ముందు ఈ వంకాయ కర్రీకి ఒక లైక్ చేసి షేర్ చేసేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching.